పేరు మేకలు తిరిపాలి. మా పిల్లలు చేపలకి వెళ్ళారు. పిల్ల పేరు చేపలకి వెళ్ళి పట్టుకుని పోతా కరెంట్ అక్కడ ఉన్నారు. అది ఎన్ని గంటలు ఇప్పుడు పోయారు? 7 గంటలప్పుడు పోయారు. రాత్రి 7 గంటలకి. రాత్రి 7 గంటలకల్లా పోతే 8 గంటలకు మా ఆడకు ఫోన్ చేసాను. నెట్వర్క్ లేదంట. మళ్ళీ 9 తర్వాత మళ్ళీ ఫోన్ చేశాను. మళ్ళీ నెట్వర్క్ లేదంటున్నాను. ఆ తర్వాత నేను మా ఇంటికాడ ఉండి మీ 6 పిల్లకాళ్ళు చేపలు పోయారంటయ్యా, ఇంకా రాలేదని అని చెప్పారు. నేను సరే వస్తాను, మీ ఆడకు పోతారు, ఇక్కడ వస్తారులే అని చెప్పి మళ్ళీ కొంచెంకి 10-11 గంటలు మళ్ళీ ఫోన్ చేశాను. అప్పుడు కూడా నెట్ కరగలేదు. మళ్ళీ సుఖం పొద్దుకు లేదు ఫోన్ చేసి మళ్ళీ అట్ట ఫోన్ చేసిన కానీ నెట్ కరగ లేని అంటాం. చూడు ఇంకా తెల్లారిపోతే అటు పోతే తెల్లారిపోతే మళ్ళీ ఫోన్ చేశారు. అట్టనే చెబుతుంది చూడు నెట్ కరగ ఇంకా తెల్లారిపోతే లేచి అందరు కనుక్కున్నాళ్ళు పక్కన తిరుగుతూ అందరు చూస్తే ఇక్కడ అల్లూరి శ్రీనివాసులు నా పేరు. సూర్యపురంపురాలు గ్రామం వర్కుంటపాడు మనం సంబంధించిన వాళ్ళము. అలాగే మేము ఎస్టీ యానాదోళనకు చెందిన వాళ్ళు. మా చెల్లెలు కొడుకు ఒక అబ్బాయి, ఇంకొక చెల్లెలు కొడుకు అబ్బాయి, ఇద్దరు మేనల్లు. వాళ్ళు రాత్రి సమయంలో చేపలకు వెళ్ళాలని వాళ్ళు బయలుదేరి వెళ్తుండగా ఇటు బొంగరాలపాడు బీట్ మీద కోయరపల్లికి సంబంధించిన దారి ఉంది వాగులేకి. ఆ వాగులోకి వెళ్ళేటప్పుడు అక్కడ కరెంటు పెట్టి కంది వేసి అక్కడ కందికి కరెంటు పెట్టున్నారు. అది వాళ్ళు గమనించుకోలేక అక్కడ బండి స్లిప్ అయ్యి పడిపోయి ఇద్దరు కూడా దుర్మార్గం అయిపోయారు. బండి మొత్తం కూడా దుర్మార్గంగా అయిపోయారు. అసలు వాళ్ళు చూసేదానికి కూడా మాకు అంకితం కాలేదు. వాళ్ళ కుటుంబాలకి ఏదైనా మీరే దయచూపాలని మేము కోరుకుంటున్నాం. ఇట్లా ఈ కంది ఎవరిది? కంది గోలవారిపల్లి వెంకటేశ్వర్లు కంది వేసింది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.